రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వద్ద ఈ రోజు కార్మికులు ధర్నా జరిపారు. పరంపర స్కీమ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 50 మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ అండతో కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి 110 మంది కార్మికులను మోసం చేశాడని ఆరోపించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో విశాఖపట్నం నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లీపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి తదితర ప్రదేశాల్లో తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాలకు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అంతేకాకుండా పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్లో భూమి కంపించింది. సింహాచలంలో సైతం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉదయం దాదాపు 4 గంటల 19 నిమిషాలకు 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. అంతేకాకుండా పెద్ద శబ్దంతో భూమి ఒక్కసారిగా కంపించింది. బడి, గుడి తేడా లేకుండా రాజమహేంద్రవరంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పంతం సత్యనారాయణ మున్సిపల్ పాఠశాలకు కూతవేటు దూరంలోని సీతంపేట కృష్ణానగర్లో గల మెడికల్ అసోసియేషన్ హాల్ వీధిలో పగలు, రాత్రి కూడా మందుబాబులు బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంతమంది గంజాయి సేవించే వారు కూడా కనిపిస్తున్నారని చెబుతున్నారు. కేకలు, హంగామాలతో మందుబాబులు చేసే ఆగడాలతో స్థానికులు ఇబ్బందులకు గురికావడంతో పాటు హడలిపోతున్నారు. మందుబాబుల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంతమంది గంజాయి సేవించేవారు కూడా కనిపిస్తున్నారని చెబుతున్నారు. కేకలు, హంగామాలతో మందుబాబులు చేసే ఆగడాలతో స్థానికులు ఇబ్బందులకు గురికావడంతో పాటు హడలిపోతున్నారు. మద్యం సేవించిన మైనర్లు కూడా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై మద్యం సేవించకుండా పోలీసు పెట్రోలింగ్ చేపట్టి తగు చర్యలు తీసుకుని ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్ కళాశాలల రెజ్లింగ్ ఎంపిక పోటీలను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల నుండి 51 మంది పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా క్రీడాకారులను యూనివర్సిటీ టీమ్గా ఎంపిక చేసి రాజస్థాన్లోని కోటా విశ్వవిద్యాలయంలో ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపుతారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పురుష క్రీడాకారులను యూనివర్సిటీ టీమ్గా ఎంపిక చేసి పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపుతారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, సెక్రటరీ, స్పోర్ట్స్ బోర్డు ఆచార్య కేవి స్వామి, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఎస్ఎస్ మూర్తి, ఆర్గనైజింగ్ చైర్మన్ ఆచార్య డి జ్యోతిర్మయి, అబ్జర్వర్ డాక్టర్ బివి నరసింహరాజు, సెలక్షన్ కమిటీ సభ్యులు కె కనకదుర్గ, ఏ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలో ఉన్న ఏబీసీ సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్, షెడ్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పశు వైద్యులతో మాట్లాడి వ్యాక్సినేషన్, యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, శస్త్రచికిత్స అనంతరం పర్యవేక్షణపై ఆరా తీశారు. సగటున నెలకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వీధి కుక్కలను ఎక్కడ పట్టుకుంటారో ఆపరేషన్ తర్వాత తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించారు. ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్షాలి, ఇతర సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట సంఘటన నేపథ్యంలో కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు, స్నానపు ఘాట్లు, పిక్నిక్ స్పాట్స్ వద్ద ఎటువంటి తోపులాట్లు, తొక్కిసలాట్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత దృష్ట్యా భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఐపీఎస్ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నచో ఎవరూ కంగారు పడి తోసుకోవద్దని, నెమ్మదిగా క్రమశిక్షణతో క్యూలైన్లో వెళ్లాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తొక్కిసలాటలు, తోపులాట్లు జరగకుండా పోలీసు వారు, దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు ఇచ్చిన సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ క్యూలైన్లో ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటూ పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురం నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఢిల్లీలోని భారత్ మండపంలో ఎస్టిక్ 2025 సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ 1,00,000 కోట్ల పరిశోధన ఆవిష్కరణల నిధికి శ్రీకారం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధి సంక్షేమాన్ని అందించేందుకు రోజుకు 18 గంటల పాటు నిస్వార్థంగా పనిచేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మెంతా ప్రభావంతో నష్టపోయిన లక్ష్మీపాలెం గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయంగా 50 కిలోల బియ్యం నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని విమర్శించారు. కేజీ మంచి నూనె, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అడిగారా? అడగల. మేము ముఖ్యమంత్రిని అడిగామా? ఇంకా అడగక ముందే ఆయన అనౌన్స్ చేసేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, బలహీన వర్గాలు వీళ్ళకి పనులు లేకపోతే పస్తులుంటారు. అట్లా నా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ మత్స్యకారుడు, ఏ అగ్నికుల క్షత్రుడు, ఏ చేనేత వర్గం వాళ్ళు కూడా పస్తులు ఉండడానికి వీలు లేదని చెప్పి వెంటనే మాట ఇవ్వడం. అన్న మాట ప్రకారం మీ గ్రామానికి వేల బియ్యం బస్తాలు, లారీలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం అంటే, ఇది పనిచేయడం అంటే. అంతేగాని కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారమ్మా. మొన్న 24లో మేము అధికారంలోకి వచ్చాం. చిల్లి గవ్వలేదు అక్కడ, మొత్తం ఊడిసేసి పట్టుకుని పోయాడు మొత్తం అంతా. మళ్లీ వేళ ఒక్కొక్క మెట్టు నరేంద్ర మోడీ గారు సాయంతో నిలబెడుతున్నాం మళ్లీ మేము. అంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి. రేపు కూడా భవిష్యత్తులో మళ్లీ వస్తారు మీ దగ్గరికి వైసీపీ వాళ్ళు. మీరు కూడా చెప్పాలి, వాళ్ళకు కూడా పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆదరించాలనే విషయం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పని చేస్తే తప్పులేదు. పని చేయకుండా మళ్లీ మన దగ్గరికి వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పితే, మాయి మాటలు చెప్తే వాటిని నమ్మితే 20 సంవత్సరాల వెనక్కి మన పిల్లల భవిష్యత్తు పోతుంది. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అదే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ లక్ష్మీపాలెం గ్రామానికి ఇంకా మరి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజుతో కలిసి పొన్నపల్లి కొండాలమ్మ గుడి వద్ద వేవర్స్ కాలనీలో మత్స్యకార కుటుంబాలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. అదే మొన్న చూసి తుఫాన్ విషయంలో చూసుకుంటే కనుక ఈ ముంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్లో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అగ్నికుల క్షత్రియులు కానీ, మత్స్యకార సోదరులు కానీ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తీర ప్రాంతాలను కూడా అక్కడ ఈ తుఫాను వల్ల తీవ్రత వల్ల కొంత నష్టపోయి ఉన్నారు. వారికి న్యాయం చేయాలన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని మోడీ గారు కూడా ఈ సహకారంతో మరి ఈ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ అగ్నికుల క్షత్రియులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డుకి మరి 50 కేజీలు బియ్యం వచ్చే విధంగా మరి మేము కోరేవాన్ని. మరి దానికి వాళ్ళందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఆవిడ సహకారంతో కూడా మనందరికీ కూడా ఇవాళ ప్రత్యేకంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియుల సోదరులందరికీ కూడా 50 కేజీలు బియ్యం, అదేవిధంగా 5 రకాల నిత్యావసర వస్తువులు మనల్ని ఇవ్వడం జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా మీకు వస్తుంది. అదేవిధంగా ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి కూడా, వారి కుటుంబాలకు కూడా కొంత అమౌంట్లు ఇస్తున్నాం. అదే కాకుండా ఏదైతే తీర ప్రాంతం ఉన్నటువంటి అక్కడ గ్రామాలు కూడా ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా, అటు పేరుపాలెం కానీ, తూర్పుతాళ్ళు కానీ, కేపీపాలెం కానీ, వేమల్దేవి ఈస్ట్ వెస్ట్ కానీ అన్ని వర్గాలు కూడా 25 కేజీలు చొప్పున బియ్యం, అదే నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం అన్నది చిత్తశుద్ధితో
అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పనిచేసే విధంగానే మన కూటమి ప్రభుత్వం ముందు వెళ్తుంది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఇప్పుడు నిరంతరం ఉండాలి. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరందరూ కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారి వయసు 70 సంవత్సరాల పైన ఉంది. ఆ వయసులో కూడా అంటే తుఫాన్ తీవ్రత ముంతా తుఫాన్ తీవ్రత మొదట్లో వారు చెప్పింది చాలా దాని ప్రభావం చూస్తే కనుక చిన్న స్థాయి ఇల్లులు కూడా ఎగిరిపోయే పరిస్థితి 150 దాటి పైజీలకు గాల్లో వేస్తే కిలోమీటర్ల గాల్లో వస్తాయని చెప్పారు. అంటే మన అదృష్టం బాగుండి మనకు ఎక్కడా కూడా ఏంటంటే ఆ తీవ్రం దాటింది మన నరసాపురం దాటినా దాని ప్రభావం అన్నది లేదు, బలహీన పడింది ఇక్కడికి వచ్చేటప్పటికి. మరి అలాంటి పరిస్థితులు ఆ వయసులో కూడా ఆయన నిరంతరం కూడా గంటకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఇన్ఛార్జీల మంత్రులు వేసి అదేవిధంగా మరి ఐఏఎస్ కలెక్టర్లు వేసి ఎక్కడికక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు పెట్టడం, మరి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు వచ్చిన వారందరూ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఒక త్రాగునీరు విషయంలో కానీ ఆరోగ్యపరంగా అన్ని రకాలైన జాగ్రత్తలు చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకూడదు. ఆర్థిక నష్టం వచ్చినా సరే మన వంతుగా ఆర్థిక నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవాలన్న ఆలోచనతో మరి నిరంతరం కూడా ఆయన శ్రమించారైనా నిజంగా మనందరూ కూడా మన ప్రజలందరూ కూడా మన నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మరి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా పూర్తిగా ఏదైతే ఈ ముంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ గా ఉన్న గ్రామాలన్నీ కూడా వారందరూ కూడా సహకరించి మన ఎక్కడా కూడా అంటే ప్రజలకు అండగా కూడా అటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు కూడా ప్రజలకు అండగా ఉండి మరి ఈ రోజున ఈ తుఫాన్ ఎదుర్కొన్న పరిస్థితి మనందరూ చూద్దాం. దీనికి మీ అందరి యొక్క అభినందనలు కూడా వారందరూ కూడా అవసరం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. 50,000 మెజార్టీ నుంచి గెలిపించారు నరసాపురం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా. అదే విధంగా కూడా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మీకు కౌన్సిల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఈ కూటమి నుంచి ఎవరిని అభ్యర్థిని పెట్టినా సరే మీరందరూ కూడా మంచి మెజార్టీ నుంచి గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి మనందరినీ కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం పద్మావతి పుష్కరిణి నందు స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు, మోటపల్లి రాంప్రసాద్, అడ్డాల శివరామరాజు, మంతెన వెంకట నరసింహరాజు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళ్లకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. శ్రీ స్వామివారి దేవస్థానం నందు చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి దేవస్థానం నందు సాయంత్రం 6:30 గంటల నుండి అత్యంత వైభవపేతంగా బాణాసంచా వెలుగుల మధ్య శ్రీ స్వామివారి తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనుమూరి రఘురామకృష్ణరాజు గారు తనయులు శ్రీ భరత్ గారు ఇచ్చేశారు. అట్లాగే అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆనంద పారవస్యంతో మునిగి తేలారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు ఎం అరుణ్ కుమార్ గారు మరియు సిబ్బంది తగు ఏర్పాట్లు చేసినారు. అట్లాగే శ్రీ స్వామివారి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి బుధవారం 5వ తారీఖున సాయంత్రం 6 గంటల నుండి దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దీపోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోళ్ల పిహెచ్సి ఆవరణలో పోళ్ల గుండుగోలను పిహెచ్సి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. భీమడోలు ఎంపీపీ కనమాల రామయ్య పోళ్ల గొండుగోలను వైద్యాధికారులు డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ జాహ్నవి, సర్పంచ్ దాయం సుజాత సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రుల ప్రగతి సమస్యలను గురించి పోళ్ల ఆరోగ్య విస్తరణ అధికారి లక్ష్మణరావు, గుండుగోలను సీనియర్ అసిస్టెంట్ నాగరాజు వివరించగా వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి అధికారులకు ఎంపీపీ పలు సూచనలు చేశారు.
చేస్తూ 4 రోజులు కూడా వాట్సాప్ సిస్టంలో 24 hours కూడా ఈ యొక్క మౌలా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనే కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించే కార్యక్రమంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రిహాబిలిటేషన్ సెంటర్స్ లో కూడా 60 మంది అక్కడ మన రెవెన్యూ వాళ్ళు చేయడం జరిగింది. వారికి నిత్యం మరి ఆరోగ్య సేవలు అందించడం పర్యవేక్షించడం కూడా జరిగింది. ఎవరు కూడా మా పిహెచ్సి మెడికల్ హాస్పిటల్ దాటి పెట్టకుండా ఇక్కడే మేము వారికి సత్వమైన సేవలు అందించడం జరిగింది. అలాగే ఇక్కడ డెలివరీస్ కూడా మన జిల్లాలోనే పెద్ద స్థాయిలో కూడా పిహెచ్సి ఉన్నది. ప్రజలు ఇవన్నీ కూడా సేవలు చేయడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే మంచి వాతావరణం ఇక్కడ ఉండాలి. స్టాఫ్ అందరూ కూడా చక్కగా లిమిట్ లో పనిచేసే స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉండాలి. దానికి కొంచెం దాన్ని సేవలు చేసే కార్యక్రమంలో ప్రజల సహకరించే విధంగా ఇక్కడ మాకు కొంత ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే మరి సర్పంచ్ గారు అయితే మీరే తెలియదు మీ పైన సహాయం తీసుకెళ్ళి ఈ 2 సమస్యల గురించి సభలో పరిష్కరించినట్లయితే కనుక ఇప్పుడు మనకి సేవలు అందించడంలో లోపల లేదు కానీ అలాగే మనకున్న బడ్జెట్ ఏదైతే మన శాంక్షన్ చేశారో అది కాకుండా ఇది వెంటనే ఎమర్జెన్సీ వస్తూ మరి మన వైద్యులు గారి భార్య స్వయంగా తీసుకుని ఈ వాటిలో కూడా మనకి జరిగింది. ఇవన్నీ కూడా మీరు మాకు సహకరించి హాస్పిటల్ సహకరించవలసిందిగా. కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గురుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఆయన కుమారుడు సుందర్రాజులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మోషన్ రాజు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, 1 టౌన్ సీఐఎం నాగరాజు బందోబస్తు ఏర్పాట్లని పర్యవేక్షించారు. పంచారామాలు దర్శించే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చంద్రపాటి బంగారరాజు ధర్మకర్తలు తెలియజేశారు. దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. కార్తీక మాసం కార్తీక సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలైనటువంటి ఒకటైనటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానంలో ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకి ఉండకూడదని, అలా ఉండాలంటే కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పంచారామ క్షేత్రంలోని గుడిపూడి గుడి యందు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరియు వచ్చిన భక్తులందరికీ కూడా
పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధర్మకర్తల మండలి సహకారం, స్థానిక నాయకుల సహకారం, సిబ్బంది సహకారం, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, మున్సిపాలిటీ అందరి సహకారం తీసుకుంటూ క్యూ లైన్ ఏర్పాటు చేసుకుంటూ నిరంతరం సేవా దృక్పథంతోనే ఉన్నాము. 100 పాళ్ళు శ్రమపడి కష్టపడి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సహకరిస్తూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఎటువంటి మంచి క్యూ లైన్స్ 100 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు సర్వదర్శనం మంచి క్యూ లైన్స్ అన్ని కట్టి ఉంచాము. భక్తులందరూ కూడా ఎటువంటి తోపులాటు లేకుండా లోపల మంచి దర్శనం చేసుకోవాలని అందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక సోమవారం జరుపుకోవాలని దానికి పోలీసు వారు సుమారుగా 1 డిఎస్పీ, 2 సీఏలు, 6 ఎస్ఐలు, దాదాపుగా 70 మంది కానిస్టేబుల్స్తో అన్ని ర్యాంకుస్తో ఈ బందోబస్తు నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా వారి క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ట్రాఫిక్ పరంగా 2 బందోబస్తు పరంగా భక్తులందరికీ కూడా సౌకర్యకరంగా ఉండే విధంగా మంచి భద్రతా ఏర్పాట్లు మన టెంపుల్ ఈవో గారి ఆధ్వర్యంలో, అలాగే బోర్డు చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా టెంపుల్ దగ్గర లోపల భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా నీడల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పందిరేసి అందరూ భక్తులందరూ కూడా చక్కగా క్యూ లైన్లో వచ్చినట్లయితే వెంటనే దర్శనం అయిపోతుంది. ఇక్కడ లేట్ కూడా ఏమి ఉండట్లేదు. ఎక్కడ తోపులాటకి అవకాశం లేకుండా ప్రతి చోట కూడా బ్యారికేడ్లతో క్యూ లైన్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది టెంపుల్ వాళ్ళు. అదేవిధంగా బయట కూడా ఎగ్జిట్ గేట్ల దగ్గర నుంచి ఎవరు భక్తులు రాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా సీసీ కెమెరాల్లో చూసి కంట్రోల్ రూమ్లో నుంచే చూసుకుని అక్కడ మేనేజ్ చేయడం కూడా జరుగుతుంది. భక్తులు నేరుగా టెంపుల్ దగ్గర దిగిన తర్వాత బస్సులన్నీ కూడా మన రైల్వే జంక్షన్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్లో వచ్చేవాళ్ళు కూడా అందరూ కూడా డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దిగి కార్లన్నీ కూడా అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఏదైతే పార్కింగ్కి మాత్రం ఖచ్చితంగా నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 2వ సోమవారం భక్తులు కిటకిటలాడుతున్నారండి. ఉదయం 3 గంటల కాడి నుంచే భక్తులకి స్వామివారి దర్శనం కల్పించాం. మా నుండి చిన్న విన్నపం ఏంటంటే భీమవరం మరియు స్థానికులు ఉదయం 9 గంటల లోపు మీరు దర్శనం చేసుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. 10 గంటల నుంచి పంచారామ క్షేత్ర బస్సులు రద్దీగా వస్తాయి. ఆ భక్తులకి అవకాశం కల్పించడం కోసం భీమవరంలో ఉన్న స్థానికులు భక్తులు ఉదయాన్నే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆ పంచారామ క్షేత్రంకి వచ్చే భక్తులకి ఆటంకం కలిగించకుండా మన వద్దు బాధ్యతగా ఉండాలి. 5 ఆరామాలు, కార్తీక దామోదరు, విష్ణుమతికి శివుడికి ప్రీతైన మాసము, అలాగే క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి నవగ్రహాలు, సుబ్రహ్మణ్య కుమార ఉపాలయాలు. ఈ కార్తీక మాసం 4 సోమవారాలు స్వామివారి నందివాహనం, గరుడు వాహనం గ్రామోత్సవం జరుగుతుంది, కోలాటోత్సవం జరుగుతుంది. చాలా విశేషమైన రోజు వేళ. అలాగే పాలకవర్గం వారు కూడా చైర్మన్ గారు భక్తులకు ఎటువంటి దర్శనం ఏర్పాటు చేసి భక్తులకి ఉదయం సాయంత్రం కూడా పాలు, మజ్జిగ, వాటర్ సప్లై చేస్తున్నారు. అలాగే పులిహార, సోమవారం పులిహార ప్రసాదం పెడుతున్నారు. అలాగే కొన్ని వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. ఎన్ని క్షేత్రాలు ఉన్నా కూడా ప్రధానంగా పంచారామ క్షేత్రాలు కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఏకకాలంలో పంచారామ క్షేత్ర దర్శనం చేయాలని చెప్పి దృఢమైన సంకల్పంతో భక్తులందరూ కూడా పంచారామ క్షేత్ర దర్శనాలు చేస్తున్నారు. భీమవరంలో పంచారామ క్షేత్ర సోమేశ్వర స్వామి శ్రీ అన్నపూర్ణ పార్వతీ సహిత ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మొన్న
జరిగినటువంటి శ్రీకాకుళంలో ఇన్సిడెంట్ జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల ఉద్దేశంతో మరి ప్రభుత్వ యంత్రాంగానికి అన్ని రకాలుగా మేము వారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవాళ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో కొన్ని వేల మంది భక్తులు ఇప్పటివరకు దర్శించారు. ఇంకా ప్రదోషకాలం వరకు కూడా యాత్రల్ని సుమారుగా ఈ రోజున 500 బస్సులు వస్తున్నాయని చెప్పేసి ఆర్టీసీ వారి నుంచి మాకు సమాచారం వచ్చింది. అన్ని ఏర్పాట్లు కూడా యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ ట్రస్ట్ బోర్డు వారు, పాలక మండలి వారు, అలాగే దేవస్థానం అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని యంత్రాంగాలు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీనటుడు నారా రోహిత్ తన సతీమణి శిరీషతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు భారీ ప్రోత్సాహం అందిస్తూ ప్రధాని మోదీ కీలక ముందడుగు వేశారు. సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ శాస్త్ర సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో 1,00,000 కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకం నిధిని కూడా ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలో పరిశోధన అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించేందుకే 1,00,000 కోట్ల ఆర్టీఐ ఫండ్ను ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఆవిష్కరణలు ప్రోత్సహించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. पूरा भारत अपनी क्रिकेट टीम की सफलता से बहुत खुश है। ये भारत का पहला विमेन्स वर्ल्ड कप है। मैं हमारी विमेन क्रिकेट टीम को बहुत बहुत बधाई देता हूं। हमें आप पर गर्व है। आपकी ये सफलता देश के करोड़ों नौजवानों को प्रेरित करेगी। साथियों, कल भारत ने साइंस और टेक्नोलॉजी की दुनिया में भी अपना परचम लहराया है। कल भारत के वैज्ञानिकों ने भारत की सबसे हैवी कम्युनिकेशन सैटेलाइट को सफलतापूर्वक लॉन्च किया है। मैं इस मिशन से जुड़े सभी वैज्ञानिकों को इसरो की भी बहुत बहुत बधाई देता हूं। साथियों, आज भी साइंस और टेक्नोलॉजी की दुनिया में बहुत बड़ा दिन है। 21वीं सदी के इस समय में बहुत आवश्यकता थी कि इमर्जिंग साइंस, टेक्नोलॉजी और इनोवेशन पर मंथन के लिए दुनिया भर के एक्सपर्ट एक साथ जुटे और वो मिलकर के दिशा दिखाएं। इसी आवश्यकता ने एक विचार को जन्म दिया और इसी विचार से इस कॉन्क्लेव का विजन बना। मुझे खुशी है कि आज वो विजन इस कॉन्क्लेव के रूप में शेप ले रहा है। कई मंत्रालय, प्राइवेट सेक्टर, स्टार्टअप्स और स्टूडेंट्स इस प्रयास में एक साथ है। यह हमारे लिए सम्मान की बात है कि आज हमारे बीच एक नोबेल लॉरिएट भी मौजूद है। मैं
आप सभी का बहुत बहुत अभिनंदन करता हूं। आपको इस कॉन्क्लेव के लिए अनेक अनेक शुभकामनाएं भी देता हूं। साथियों, 21st सेंचुरी का यह दौर सबसे अभूतपूर्व बदलावों का दौर है। आज ग्लोबल ऑर्डर में हम एक नए शिफ्ट को विटनेस कर रहे हैं। बदलाव की एक गति लीनियर नहीं बल्कि एक्सपोनेंशियल है। इस सोच के साथ आज भारत इमर्जिंग साइंस, टेक्नोलॉजी और इनोवेशन से जुड़े इन सभी एस्पेक्ट को आगे बढ़ा रहा है, उस पर निरंतर फोकस कर रहा है। अब जैसे एक उदाहरण है रिसर्च फंडिंग का। आप सब जय जवान जय किसान के विजन से लंबे अरसे से परिचित रहे हैं। रिसर्च और फोकस करते हुए हमने उसमें जय विज्ञान और जय अनुसंधान भी जोड़ा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురం నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఎస్టిక్ 2025 సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ 1,00,000 కోట్ల పరిశోధన ఆవిష్కరణల నిధికి శ్రీకారం. CCC డిజిటల్ 2 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.